అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. తెలుగువారి ఆత్మ గౌరవం అంటూ అన్నగారు ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు సుదీర్ఘంగా 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి టీడీపీ నేడు రాజ్యసభలో జీరో కాబోతుందంటే మరి ఒక విధంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు మరి ఈ పార్టీకి ఇటువంటి దుస్థితి పట్టిందనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరి సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగని గురునాథన్ గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం. గురునాథన్ గారు నమస్కారం అండి. నమస్కారం కోటేశ్వర గారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, తెలుగువారి ఆత్మ గౌరవం ఇవన్నీ క్రోడీకరించి పెట్టినటువంటి అన్నగారి పార్టీ తెలుగుదేశానికి ఈ రోజున రాజ్యసభలో జీరో కాబోతుంది, ఖాళీ కాబోతుంది. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చింది? ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు పాయింట్, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ పార్టీకి, చివరికి ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి అన్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అది మీరు చెప్పింది బాగుంది, దానికి హైప్ ఉంది. ఇప్పుడు లేదా? ఎక్కడుందండి? చంద్రబాబు నాయుడు దాన్ని దాచుకొని అధికారాన్ని ఎన్టీ రామారావు ఎండుపోటు పొడిచాక క్రమేణా ప్రజాదరణ తగ్గిపోతాం. ఆ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇతను వెనుపోటు పొడిచిన తర్వాత 95లో అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నుపోటు అంటున్నారు. అది మామూలుగా తెలుగుదేశం వాళ్ళు అంటారు ఒక చారిత్రాత్మక అంశం అని కూడా చెప్తుంటారు. చారిత్రాత్మక అంశం అంటే వాళ్ళకి ఇక్కడ కులాలను ఇచ్చిన మెట్లలో ఆర్థిక రాజులు అరాజక శక్తులు వాళ్ళకి అధికారం కావాలి. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి రెడ్లు పరిపాలన చేస్తున్నారు కదా, ఈ వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకునేవాళ్ళు. ఓకే, అరే అసలు మనమే అసలు రాజకీయ అధికారాన్ని సృష్టించుకుంటే పోద్ది కదా, మనం కూడా ఎందుకు పరిపాలన చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు పొడిచిందని తెలుసు అందరికీ. అసలు కృష్ణా జిల్లా కమ్మవారు అయితే అసలు చంద్రబాబు నాయుడిని తరివి కొడతారు, నమ్మరు. వాడు దొంగ, ఎక్కడి నుంచి వచ్చాడు లంగా అని. వీడు రాయలసీమ నుంచి వీళ్ళు నమ్మరు. అసలు రియల్ చౌదరీస్ అంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. సో వీళ్ళు అయినప్పటికీ యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఆల్టర్నేటివ్ ఎవరు లేడు ఆ అధికారాన్ని నిలబెట్టేవాడు. గురునాథన్ గారు ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువారి పార్టీ అని కూడా చెప్పుకున్న టీడీపీ పరిస్థితి ఏంటి? అసలు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పుట్టినప్పుడు అది అందరి పార్టీ, తెలుగు వాళ్ళ పార్టీ, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం పార్టీ. ఇప్పుడు కాదా, ఇప్పుడు కులవాదుల పార్టీ, కుల గౌరవాని కోసం ఆత్మగౌరవం కోసం బతుకుతున్నటువంటి పార్టీ. దానికి ఎవరో రూపశిల్పి మొత్తం కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే గురిగింజ సామెత రామోజీరావు గారు. ఆయన కుల రాజ్య స్థాపనే ధ్యేయంగా బతుకుతా ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు వెంకయ్య నాయుడు, ఆయన చాలా సర్కాస్టింగ్ గా మాట్లాడతాడు. ఆయన పార్టీని ఆయన బతికించడు, ఆయన పార్టీని ఆయన నమ్ముకున్న పార్టీని నట్టేట ముంచేసి స్నేహితుడైన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూస్తుంటాడు. కరెక్టే. మనం ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఒక బలమైన సామాజిక వర్గం చేతిలో ఉంది టీడీపీ పార్టీ. ఆర్థికంగా సామాజికంగా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, లేకపోతే కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. మరి టీడీపీకి ఎందుకు ఈ దుస్థితి పట్టింది? ఒకవైపు చూస్తేనే బలంగా ఉంది సామాజిక వర్గం, ఒకవైపు చూస్తేనే పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే పెత్తందారులకు పేదవాళ్ళ మధ్య జరుగుతున్నట్టు యుద్ధం. వాళ్ళంతా పెత్తందారు, వాళ్ళు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఒక కులానికి కన్ఫైన్డ్ అయ్యారు, కుల వర్గానికి కులవాదానికే కన్ఫైన్డ్ అయ్యారు. సో ఇక జనం ఎవరు వాళ్ళని నమ్మట్లా. అందువల్ల ఈ రోజు అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు తయారయ్యారు, పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎందుకో తెలుసా? తెలుగువాడి ఆత్మగౌరవం అనేటువంటి అంశంతోనే పుట్టింది. అస్త్రాకి మీరు వెళ్ళి బూట్లు లాగుతున్నారు, మీరు వెళ్ళి తాకట్టు పెడుతున్నారు, మీరు ఆత్మగౌరవం చంపుకుంటున్నారు. అంజయ్ గారిని గెట్అవుట్ అన్నాడు రాజీవ్ గాంధీ గారు ఫ్లైట్ లో నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఉంటే. ఆత్మగౌరవం మనకు దెబ్బతింది, ఇంత ముఖ్యమంత్రులు తెలుగు వాళ్ళని చీ కొడుతున్నారని చెప్పి ఎన్టీ రామారావు గారు రోడ్డు మీదకి వచ్చి
ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ తెచ్చాడు. ఆత్మగౌరవాన్ని అమ్ముకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టాడు. ఇది తేడా. ఓకే. ఒక ఒక 40 సంవత్సరాల 40-50 సంవత్సరాల యువకుడు ఒక వ్యక్తి చేతిలో మరి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం జరిగినటువంటి పార్టీ ఎందుకు మరి ఈ పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ ప్రజల్లోకి వెళ్ళారో అప్పుడే జగన్ మరి టీడీపీకి సంబంధించినటువంటి పతనం స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? దాంట్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థ కలిగిన వాడు. ఓకే. ఆ యొక్క ప్రజాదరణ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మ్యాచ్లెస్ లెగసీ, ఓకే, వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇది పేదవాడికి పెత్తందారి మధ్య ఉన్నటువంటి తేడా కదా. పేదవాళ్ళందరూ వీళ్ళ పక్షాన ఉంటున్నారు, అందువల్ల వీళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళ పక్షాన ఉన్నాడు. అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీ ఇది పెత్తందారులది, ఉన్నత వర్గాలది, అధికార మతంతో ఉండవాళ్ళది, కులవాదులది అని చెప్పేసి జనమంతా కూడా దూరంగా ఉండటం వల్ల ఈ గతి పట్టింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో అయితే ఖాళీ అవ్వబోతుంది, జీరో అవ్వబోతుంది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రభావం మరి వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ దాని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అనుకుంటున్నారా? రాజ్యసభ వీళ్ళకి లేకపోవడానికి కారణం ఏంటి? ఇవాళకి వచ్చింది కాదు. ఇది 2019లోనే ఇచ్చేశారు తీర్పు. జనం 23 సీట్లకి ఇచ్చేశారు కదా. ఇంకా రాజ్యసభ పెట్టొస్తుంది. వీళ్ళు ఏంటంటే మొదటి కాడి నుంచి కూడా ఓటుకు నోటు కేసులు కొనటం అమ్మటం చంద్రబాబు నాయుడికి అలవాటు. దొరికాడు కదా రేవంత్ రెడ్డితో పాటు ఇతను కూడా అక్కడ ఎమ్మెల్సీని కొనబోయి. ఇతనికి అసలు ఇప్పుడు కాదు, 99 దగ్గర నుంచే వెనతో పెట్టిన విద్య, ఎట్టా మేనేజ్ చేయాలి, హౌ టు మేనేజ్ ది థింగ్స్ ఇన్ పాలిటిక్స్. ఓకే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రైసిస్ అన్నీ కూడా తెలుసు ఇతనికి. సో ఇతని వల్ల ప్రమాదం ఉంది ప్రజాస్వామ్యానికి. ఇప్పుడు కూడా రాజ్యసభ పెట్టి మొన్నట్లాగా పంచమర్తి అనురాధాన్ని పెట్టి డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్ కొంతమందిని కొనడం కోసం ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు కుదరదు. ఇప్పుడు 42 సీట్లు కావాలి. ఎవరు లేరు. ఒక సీటు గెలవాలంటే 42 అమ్ముడు పోవటానికి ఎవరు లేరు. ఓకే. సో వెరీ క్లియర్. కానీ మొన్నటిదాకా తెలుగుదేశం అనుకుంటుంది, వైఎస్ఆర్సీపీలో సీటు రాని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా మా వైపు వస్తారు, ఈసారి ఖచ్చితంగా ఒక్క సీట్ అన్నా కనీసం గెలుస్తామని ఆశ పెట్టుకుంది. అసలు రేపు పోటీ చేయమనండి, భంగపాటు తప్పదు. ఓకే. భంగపాటు తప్పదు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఈ స్ట్రాటజీ కనుక వాడితే, రాజ్యసభ కనుక ఓడిపోతే అతను పెట్టిన అభ్యర్థి కానీ కనీసం నామినేషన్లకి 15వ తారీఖు చివరి తేదీ. అవును. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన రాలేదు టీడీపీ నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ. ఎటువంటి ప్రకటన కూడా అర్థమైపోయిందండి. పరువు పోతే కనుక ఇప్పుడు పోటీ చేయిస్తే ఈ యొక్క ప్రభావం రేపు ఎలక్షన్ మీద పడిపోద్ది. అసలు మనం అనవసరం దాన్ని తేనెతుట్టిని కలుపుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడంతా బిగిచ్చేశాడు నట్లు బోట్లు. ఆయన రాజకీయ ఉద్దండు. మనం అతని దగ్గర పోయి పుట్ల ఏలు పెట్టద్దు. ముందు మనం జనరల్ ఎలక్షన్లు చూసుకుందాం. ఈ అయ్యారంగాళ్ళ కోసం గయారంగాళ్ళ కోసం రాజ్యసభ కోసం మనం ఏలు పెట్టద్దు. అంతిమ ఎలక్షన్ దెబ్బతింటదని మెదలకుండా ఉండాలి. అయితే 2019 తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మరి పోటీకి చేయలేదు, పోటీకి రాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. అసలు స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి అబ్సల్యూట్లీ వన్ సైడ్ 95% చర్చం చేశాడు. అసలు పెట్ట అభ్యర్థులు లేరు. పోటీ చేయాలని ఉన్నా నిలబడేవాళ్ళు లేరు, కలబడేవాళ్ళు లేరు, బుల్జోజ్ చేసేవాళ్ళు లేరు వైఎస్ఆర్ పార్టీని. అప్పుడు కూడా చెప్పాడు ఒక రాజధాని గురించి కులాలను రెచ్చగొట్టాడు. విజయవాడ వచ్చి కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, గుంటూరులో ఎలక్షన్ లో కొట్టాడు. మీరేమన్నా దమ్ము లేని వాళ్ళ, మగోళ్ళు కాదా, పోటీ పడరైంది, ఒక రాజధాని వెళ్ళిపోతుంది అని పెద్దగా గద్గస్వరంతో చేస్తే 100% అన్ని కార్పొరేషన్లు స్వీప్ వన్ సైడ్. అంటే ఆ రోజే ఉంది ఎజెండా, ఒక రాజధాని 3 రాజధానులు అనేది. అంటే జనం అంతా యాక్సెప్ట్ చేస్తున్నారు 3 రాజధానులు తప్పకుండా వికేంద్రీకరణ. సో రాజ్యసభలో ఖాళీ అవుతబోతున్నటువంటి టీడీపీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఏముండదు, జీరో. ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అధోగతి పాలు కావటం ఖాయం. వాళ్ళెమ్మటే ఉన్నటువంటి పావలా కళ్యాణ్, బీజేపీ, సిపిఎం, సిపిఐ,
కాంగ్రెస్, TV5, రామోజీరావు, కులానికి అమ్మేసినట్టు రాధాకృష్ణ, టోటల్ సినారియో మొత్తం కూడా బంగాళాఖాతంలో జనం ముంచబోతా ఉన్నారు. రాజకీయంగా పతనం ఖాయం. వన్ సైడ్. వై నాట్ 175? ఇది గురునాథ్ గారు చెప్తున్నారు. ఏదైతే ఉందో త్వరలోనే టీడీపీకి అంతం ప్రారంభమైంది. ఇది రాజ్యసభ ఎన్నికలతో మొదలయ్యి మరి అసెంబ్లీ ఎన్నికలతో ముగుస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. నమస్కారం అండి. నమస్కారం.